ఫ్రెండ్స్, ఇవాళ మీకు చెప్పబోతుంది టైం గురించి. టైం ఎంత వాల్యుబుల్ అనే దాని గురించి చెప్తున్నా. అరే పాస్ట్లో అది చేసా, ఇది చేసా, పాస్ట్లో అలా బతికా, ఇలా బతికా అని చెప్పుకోవడం కన్నా ప్రెజెంట్లో నువ్వేం చేస్తున్నావు అని ఫస్ట్ ఒకటి థింక్ చేయి. అండ్ ఫ్యూచర్ గురించి కూడా థింక్ చేయి కొంచెం. ఎందుకంటే ప్రెజెంట్ అనేది ఎప్పటికైనా నీకు మూవ్ ఆన్ అవుతూనే ఉంటుంది. ఫ్యూచర్ కూడా అవుతుంది, కాదనట్లేదు. ప్రెజెంట్ నువ్వు ఏదైతే నువ్వు చేస్తావో అది ఫ్యూచర్లో నీకు హిట్ అయ్యిద్ది అనమాట. పాస్ట్ గురించి వదిలేసేయి. నువ్వు తప్పు చేసినా, రైట్ చేసినా, ఏం చేసినా పాస్ట్ గురించి వదిలేసేయి. ప్రెజెంట్లో బతుకు. ప్రెజెంట్ నువ్వు చేసేది ఫ్యూచర్కి నీకు ఎలా డెవలప్ అయ్యిద్దని థింక్ చేయి. సో ప్లీజ్ బిలీవ్ ద టైం. అండ్ టైంని కూడా నీకు ఒక్కొక్కసారి బ్యాడ్ వస్తుంది, గుడ్ వస్తుంది. అరే ఈ టైం నాది బ్యాడ్, సో ఇక్కడ నాకు సక్సెస్ రావట్లేదు, నేను వేరే దాంట్లో ట్రై చేస్తాను అట్లా అనుకోవద్దు. ఆ టైం నీకు ఇప్పుడు బ్యాడ్ ఉంది, సో ఇన్ ఫ్యూచర్లో నీకు అది గుడ్ అవ్వచ్చు. సో ప్లీజ్ బిలీవ్ ద టైం. బట్ నువ్వు సక్సెస్ వచ్చేంత వరకు నువ్వు దాని గురించి ట్రై చేస్తూనే ఉండు. బట్ నా టైం బాగాలేదు, నా కర్మ, అది ఇది మాత్రం అనద్దు. ప్లీజ్ బిలీవ్ ద టైం. అండ్ నువ్వు ప్రెజెంట్ అయితే ఏం చేస్తావో అది ఫ్యూచర్కి కంపల్సరీ హిట్ అవుతుంది. సో ఆల్ ద బెస్ట్ ఫర్ ఆల్ గాయస్. నాకు తెలిసి అందరికీ టైం చాలా వాల్యుబుల్. సో ప్లీజ్ బిలీవ్ ద టైం. అండ్ పాస్ట్ని వదిలేసే, ఫ్యూచర్ గురించి కూడా వదిలేసే. ప్రెజెంట్లో నువ్వు ఎలా ఉన్నావు అది చూసుకో. ప్రెజెంట్ని బట్టే నీ ఫ్యూచర్ అనేది డిసైడ్ అయిపోతుంది.